ఇవాళ నేను ఇంకా కాంగ్రెస్ ని ఒకటి అడుగుతా, ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని, నేను పవర్లో లేనప్పుడు చెప్పిండు నేను ఇలా తోలు తీస్తే ఇలా స్కామ్లు అని తీస్తే, ఒక్క కేసు ముందు అడుగు ఎందుకు తీయలేదు సార్? ఆ ఇంటెలిజెన్స్ హెచ్ఎండిఏ తీసారు కదా సార్, ఏమైంది? ఏమన్నా అరెస్ట్ లేనాయా? అరెస్ట్ అంటే బయటకైతే వచ్చింది కదా, అసలు ఏం తెలియదు. దబాయిసురు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు 7 వరకు వచ్చింది, అది 7 వరకు వచ్చింది. ప్రాసెస్ ఇట్ టేక్ ప్రాసెస్ ఆల్సో మేబీ. ఏం ప్రాసెస్? ఒకటైనా స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసిర్రు చూపించుకోనికి ఎలక్షన్ టైంలో. మరి ఇవాళ ఎన్ని బలిక బకరాలు అయ్యారు. నన్ను అరెస్ట్ చేసిండు అప్పుడు ఓడు రాధాకిషన్ గాడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, బోనాల టైంకి. ఇవాళ జైలు ఉన్నాడు వాడు. డెఫినెట్ గా దేవుడు చూస్తాడు. కర్మ రిపీట్స్. ఎస్, ఇవాళ జైలు ఉన్నాడు. ఆడ ఏజ్కి రిటైర్మెంట్ అయినాక ఆడు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో ఆడు కూర్చొని లెక్క పెడుతున్నాడు. ఇలా పోలీస్ ఆఫీసర్లు బలయ్యారు, వాళ్ళ మాటని వాళ్ళు ఉన్నప్పుడు తోపు తురుములు అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యారు, సపోర్ట్ చేస్తారు అని చెప్పి. ఇవాళ వాళ్ళు బల్లే అయినరు. కేసీఆర్ బాగానే ఉన్నాడు, కేటీఆర్ బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు ఆ కేసులో. మరి ఆ కేసులో ఎవరు ఇన్స్ట్రక్షన్ చేశారు? ప్రభాకర్ రావుకి. మరి ఎందుకు తీయలేకపోతున్నారు? నార్కో అనాలిసిస్ ఇవన్నీ అరికట్టాలంటే మీరు బీజేపీ ప్రభుత్వం వస్తే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని మీరు అంటారు? 100% తోలు తీస్తాం, తప్పు జరిగితే తోలు తీస్తాం. కెసినో గురించి ఒక మాట చెప్పాలంటే మీరు ఏమంటారు? దాన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే? నేను ఎన్నో 100 ఇంటర్వ్యూలలో చెప్పిన క్యాసినో అనేది ఒక ఎంజాయ్మెంట్, పబ్ ఎట్లనో అది లిమిటెడ్ గా. ఏ మనిషికైనా పరిమితికి మించిపోతే డెఫినెట్ గా హెల్త్ డ్యామేజ్ అని ఉంటుంది, ఫైనాన్షియల్ డ్యామేజ్. క్యాసినోకి వస్తే ఫైనాన్షియల్ డ్యామేజ్ ఉంటుంది. సో మీరు పరిమితికి మించి ఒక ఎంజాయ్మెంట్కి రండి, తినండి, తాగండి, ఎంజాయ్మెంట్ చేసుకోండి. నేను క్యాసినోలో కొడతా అంటే ఒక తరం కాదు. మరి చీకటి ప్రవీణ్ ఎందుకు ఎలా సక్సెస్ అయ్యారు కెసినోలో? నేను నడిపించిన కదా, ఆడి ఖతమైనము, నడిపించి సంపాదించు. ఎవడైనా ఆడితే ఖతమే అవుతారు. మా దగ్గర ఒకటి ఉంటుంది, ఇప్పుడు చిత్తుపట్టు ఉంటుంది కదా, చిత్తుపట్టులో కూడా నువ్వు గెలవలేవు. 10 times వేస్తా, అందులో చీటింగ్ ఏముండదు కదా, నీకు 50% నాకు 50%. అర్థమైందా? చిత్తుపట్టు అంటే తెలుసు కదా, కాయిన్ ఇట్లేసి హెడ్స్ ఆర్ టైల్స్. మీ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. హెడ్స్ ఆర్ టైల్స్ ఆడదాము. రోజు అదే ఆడుతున్నావు అనుకో, వన్ డే యూ విల్ బి ది లూజర్. మరి ఇద్దరికి 50 chances ఉంది కదా, నీకే ఆప్షన్ ఇస్తా చెప్పమని. ఆప్షన్ నీకే, యూ టెల్ ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్. వదిలేండి ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాంపుల్ చెప్తా, జో బోలా ఓ గయా, జో సునా ఓ అచ్చా. ఎవడైతే చెప్తాడో, నోరు ఇప్పి చెప్తాడో, చెప్పినోడి పని అవుట్, ఈనోడి పని బాగుంటుంది. సార్ మనం చూసినట్టయితే ఈ 2024లో ఎక్కువ అంటే సొంతంగా చనిపోవడం, అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ పోవడం కొంత భాగం అయితే, ఈ అబ్బాయిలు వేధిస్తున్నారని మరికొంత. సో 2 daysలో దాని గురించి మర్చిపోతున్నారు. ఈవెన్ టు మీడియా ఆల్సో చేస్తున్నాం, మా వల్ల అయినంత వరకు మేము హెల్ప్ చేస్తున్నాం. కానీ రీజన్ అయిన వాళ్ళని మాత్రం ప్రభుత్వం అలాగే ఉంచేస్తుంది. వాళ్ళకి ఏ శిక్ష కానీ, కనీసం వాళ్ళని హెచ్చరించడం కానీ ఎటువంటి చేయట్లేదు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది సేమ్, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది సేమ్. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అనేది కొంచెం జనాలు కూడా సెన్సిటివ్ అయినారు. ఏదంటే ప్రతి చిన్నదానికి అంటే చేసుకోవడము, వాళ్ళు ఆలోచిస్తలేరు. వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ పైన డిపెండెన్స్ కానీ, వైఫ్ ఉంటే మొగుడు ఆలోచించాలి, ఇద్దరు సైమల్టేనియస్ ఫ్యామిలీ అందరూ ఆలోచించాలి. ఇవాళ రేపు డెలికేట్ అయ్యారు. ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సొల్యూట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇట్లా కూడా మాత్రం చాలా తప్పు. హిందువులలో కూడా ఒకటి ఉన్నది, మహాపాపం అని. ఓ జన్మ ఇచ్చినాక కూడా మహాపాపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ దిశగా అడుగులు వేయాలి. కానీ ప్రతిదానికి నర్వస్ అయ్యి, ఇప్పుడు గమ్మత్ విషయం ఏంటంటే ఇవాళ రేపు సైక్రాటిస్టులు వెళ్ళిపోయారు. మొన్న చెప్తారు ఏ సైక్రాటిస్ట్ అయితే అపాయింట్మెంట్ కావాలంట. అంటే అంత క్రౌడ్. చిన్నప్పుడు మేము డిప్రెషన్ అనే వర్డే వినలే మేము. ఈ చిన్న 3 పిల్లలు కూడా పోగానే డిప్రెషన్, పేరెంట్స్ పిల్లలు తిడితే డిప్రెషన్. మా నాన్నతో ఇది ఉత్కారేస్తుండే నన్ను. నేను ఇంటర్మీడియట్ కూడా కొడుతుండే గట్టిగా అయినాం. ఇలా మనం పిల్లలు ఏమంటలేము, డెలికేట్గా 2 పిల్లలే ముద్దుగా మురిపంగా పెంచుకోండి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేసే అంత సత్తా కూడా ఉండాలి. డెఫినెట్గా లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. ఒక్కొక్కరు ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లంకి నేను పోయి ఒక డార్క్ రూమ్లో కూర్చోవాలి ఈడీ అయినప్పుడు. ఇప్పుడు అన్ని ఇప్పుడు బయటపడ్డాం కాబట్టి ఏమీ అనిపించదు. ఆ రోజు మీడియా మొత్తం ఒక విలన్ లెక్క చూపించడం, సొసైటీ అయితే నాకు దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గర పోతే వాళ్ళకి ఏమంటుకుంటుంది అని భయపడ్డారు. ఇప్పుడు దొంగన కొడుకులు వచ్చి ఫోటోలు దిగుతుంటారు. ఇప్పుడు
అంటే ప్రాబ్లంలు ఉన్నప్పుడు ఒక టైప్ రాళ్ళేస్టోళ్ళు ఎక్కువ మన సొసైటీలో. మనం ఎంత గొప్పగా ఉండాలంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా, నేనే లైవ్ ఎగ్జాంపుల్ కదా. మామూలుడైతే ఎప్పుడో పోయి మాకు సరునార్ దగ్గర వాళ్ళనే దుంకాలి యాక్చువల్గా. గట్టిగా నిలబడి నా తప్పు లేదు. నన్ను ఒక ఆఫీసర్ అడిగినాడు, నువ్వు ఎంత ధైర్యం ఉంటే మేము రైడ్ చేసినాక నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావా, తప్పు కదా నువ్వు అంటే, సార్ నన్ను ఒక మీడియా కానీ సొసైటీ ఒక బ్యాడ్గా ఫ్రేమ్ చేసారు, నన్ను నేను ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది, లేకపోతే రేపు చరిత్రలోనే ఒక హీనుడిగా మిగిలిపోతా అంటే ఆయన కూడా ఆ పాయింట్ నచ్చి ఓకే మాట్లాడు, లిమిట్గా మాట్లాడని చెప్పడం జరిగింది. సో ఇలా తల్లిదండ్రుల పెంపకం మారాలి, పిల్లలను స్ట్రాంగ్ చేయాలి. ఇలా ఆడపిల్లని ఎవడో ఎదవచ్చి ఈవిటీజింగ్ చేయగానే చెప్పు తీసుకొని కొట్టాలి, ఏడ్చుకుంటా పోయే పని లేదు, డెఫినెట్గా తిరగబడాలి. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఏం చేయలేదు. ఒకటి, ఈ రోగ్స్ గురించి మాట్లాడితే చట్టాలు కొన్ని జ్యుడిషియరీకి వెళ్ళే వరకు, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయినా ఏమైనా అక్కడ వరకు యాక్షన్ గట్టిగా ఉంటుంది, పిఎస్లో ఇస్తోంతారు ఎవడు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా లెట్ ఇట్ బి బీఆర్ఎస్, లెట్ ఇట్ బి కాంగ్రెస్, అన్లెస్ అండ్ అంటిల్ అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్పించి ఎవరు కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే చూస్తూరుకున్నారంటే ఆడ మనిషి కిందికే కాదు లెక్క. సో ఈ పోలీస్ స్టేషన్ల వరకు ఎఫ్ఐఆర్లు అయ్యి గట్టిగా డోస్ ఇవ్వడం అవన్నీ అయిపోయే వరకు అయిపోతుంది. తర్వాత జ్యుడిషియరీకి ఎప్పుడు మూవ్మెంట్ అవుతుందో కొన్ని లూప్ హోల్స్ దొరికించుకొని వాళ్ళు బయటపడడం జరుగుతుంది. సో దీనికి ఏం చేయాలి, కొన్ని లాస్ మంచి మేధావులతో కూర్చొని ఇట్లాంటి చట్టాలు తీసుకురావాల్సింది. ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తే ఈ రోగ్స్ బాధ, ఈ బాధ, ఇట్లాంటి వేరే వాళ్ళ ఫోర్స్ఫుల్ సూసైడ్స్ తగ్గుతుంది. ఇందాక మీరు అన్నట్టుగా నేను ఈడీలో ఉన్నప్పుడు నన్ను అంటరాని ఒక మనిషిగా చూశారు, ఇప్పుడేమో అందరూ నాతో ఫోటోలు దిగుతున్నారు అనేసి. సో ఎక్కడైనా అలాంటి పర్సన్స్ ఎక్కడైనా ఒక ఇబ్బందిలో పడినప్పుడు సో ఇప్పుడు చీకోటి అందరికీ తెలుసు, ఏంటో తెలుసు, ఎవరో తెలుసు, సో మీ ఫోటో చూపించి మాకు తెలుసు అని మీ ఇన్ఫ్లుయెన్స్ వాడుకున్న వాళ్ళు 100% మిస్యూజ్ కూడా చేస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు రోజు మినిమం మీరు నమ్మరు ఒక 100 నుంచి 200 ఫొటోస్ దిగుతాను పబ్లిక్ ప్రోగ్రామ్ లేనప్పుడు. పబ్లిక్ ప్రోగ్రామ్స్ పోతే అయితే ఇంకా విపరీతమైన ఫొటోస్ మీద పడదు. వాడు మంచోడా చెడ్డోడా అయితే నాకు తెలియదు కదా, పక్కన వచ్చిర్రు అన్న ఫోటో అంటే దిగుతాం. ఇట్లాంటి ఫోటోలు తీసుకుపోయి ఏదో ల్యాండ్ సెటిల్మెంట్లో మిస్యూజ్ చేసుకుంటే మనకు తెలిసి మనం వార్నింగ్ చేయడం జరిగింది, కానీ అన్నీ తెలియదు కదా, తెలియని కూడా ఎన్నో ఉంటాయి కదా. సో అట్లాంటివి కూడా జరుగుతాయి, సహజం కదా. మన దగ్గర ఏమైనా మిస్యూజ్ చేసుట్లా మనోళ్ళు నెంబర్ 1 ఉంటారు, ఫస్ట్ మనోళ్ళే ఉంటారు. ఒక స్కీమ్ పెడితే దాన్ని ఫస్ట్ మిస్యూజ్ చేస్తారు, ఆ స్కీమ్ బంద్ అయ్యే వరకు. సో మీరు ఇందాక మాట్లాడినట్టుగా హిందూ మతం గురించి చాలా చక్కగా వివరించారు మాకు. సో ఈ క్రిస్టియానిటీ గురించి కూడా మీరు చెప్పినట్టుగా కొంచెం అబద్ధం ఉంది, కొంచెం నిజము ఉంది. అంటే సేమ్ హిందూ ధర్మంలో ముస్లిం ధర్మంలో కూడా అది ఉంది. సో ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, ఒక చిన్న క్వశ్చన్, సో చూసారో లేదో గుడిలో అంటే మనకి హిందూ గుడిలో మాత్రమే మనకి ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఇది క్రిస్టియన్ లో నేను ఒక దగ్గర చూశాను, కేరళలో పోతే ప్రతి ఒక్క చర్చ్ కూడా ధ్వజస్తంభాలు ఉంటాయి. గమ్మత్ ఇప్పుడు మీరు నవ్వుతారు, నేను మతాన్ని కించపరుస్తలే. మతం ముసుగులో కొందరు యదవాళ్ళు చేసే పనికి మతానికి ఒక మచ్చ మిగిలిపోతుంది అనమాట. వాళ్ళని నేను కించపరుస్తా, తిడతా, వాళ్ళని తిడతా. హిందువులు ఉండని, ముస్లిం ఉండని, క్రిస్టియన్ ఉండని, మతం ముసుగులో దొంగ పాస్టర్లు, మతం ముసుగులో దొంగ బాబాలు, మతం ముసుగులో దొంగ ముల్లాలు, ఇవి ఇప్పుడు ఏ మతం కూడా చెడు చేయమని పక్కోనికి హాని చేయమని చెప్పదు, ఏ మతమైనా చెప్పదు, ఏ గ్రంథం చెప్పదు, ఏ పవిత్ర గ్రంథం చెప్పదు. మతము గాని గ్రంథాలు గాని సనాతన ధర్మం అంటే ఏంది యాక్చువల్గా మన లివింగ్ స్టైల్ సనాతన ధర్మం. మనం ఎట్లా ఉండాలి, మనం ఏ టైప్లో ఉండాలి అనేది సనాతన ధర్మం మంచి చెప్తుంది. ఈ పద్ధతి ఉండి ఈ పద్ధతి ఉండాలి. ఈ ముసుగులో కొందరు దొంగనా కొడుకులు వచ్చి దీన్ని పొల్యూట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చర్చిల ముంగట ధ్వజస్తంభాలు ఎందుకండి? నంది విగ్రహం కూడా ఉంటుంది. అరే మీరు నమ్మరు, చర్చిలల్లో ఒకప్పుడు ప్రసాదం తీసుకోరు, ఒకప్పుడు తీర్థం తీసుకోరు, తీర్థాలు ఇస్తారు చర్చిలల్లో. కొన్ని చర్చిలో కొబ్బరికాయలు కొడుతుర్రు. గమ్మత్తు, యేసు మాలనంట, అయ్యప్ప స్వామి మాలిన్నాము, భవానీ మాలిన్నాము, శివ మాలిన్నాము, అన్ని విన్నాం. కానీ గమ్మత్ యేసు మాలనంట. ఏంది ఇది, ఎటు తీసుకపోతున్నారు మీరు? అక్కడ ఏం లేదు. వాళ్ళ దురుద్దేశము
హిందువులకి కాంపిటీషన్గా మేము తయారు కావాలి, ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక ప్రలోభాలకి చేసి హిందువులని మా మతంలో గుంజుకోవాలి. ఒక పాస్టర్ చెప్పిండు, ఏంది బా మీరు ఇవన్నీ ఏం కథలు పడుతుర్రా అని అడుగుతూ చెప్తున్నాడు. మీ నుంచి మా దగ్గరికి ఇమీడియట్ అడాప్ట్ కావాలంటే ఇట్లాంటి కొన్ని సిస్టమ్స్ పెట్టినాం, తీర్థము, ప్రసాదము, ఏసుమాల, ధ్వజస్తంభాలు, గంటలు. దీనివల్ల ఒరిజినల్ క్రిస్టియన్స్ కూడా ఇంపాక్ట్ పడే ప్రభావం ఉంటుంది. ఒరిజినల్ క్రిస్టియన్స్ ని అలా తిట్టుకుంటున్న పరిస్థితి ఏందని, వాళ్ళదైతే పాపం ఏం తప్పు కాదు కదా. ఒరిజినల్ క్రిస్టియన్స్ వాళ్ళ ప్రకారం వాళ్ళు పోతారు. ఈ దొంగనా కొడుకులు చేసే పనుల వల్ల మొత్తం మతానికి ఒక మచ్చ. అట్లనే హిందువులలో కూడా కొందరు దొంగ బాబాలు ఉన్నారు. బాబా ఎప్పటికో ఉంటాడు, ఇప్పుడు కొత్తగా తయారైన వాడు కృష్ణుడు లెక్క చేస్తున్నాడు. అసలు అసలు ఎంత తీవ్రంగా శిక్షించాలంటే తీవ్రంగా శిక్షించాలి. ఇలా పాస్టర్లు కూడా అంత చెప్పినా కదా ఇంతకుముందు, చర్చిలలో డాక్టర్లకు కళ్ళు కనబడతలేదు, బుష్ బుష్ అనగానే కళ్ళు తెరుస్తుంది, నాడవనోడు ఉరుకుతున్నాడు డాన్స్లో. ఏందండి అది? దాని సిగ్గు లేకుండా ప్రజలు పోతున్నారు. నమ్మే ప్రజలకు కూడా సిగ్గు ఉండాలి. ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మవద్దు. హరిహర కళాభవన్లో పెడుతుండేవాడు ఒక పాస్టర్, ఎవ్రీ థర్డ్ సండేనో సెకండ్ సండేనో. వాడు ఇవే పని, అస్వస్థత ఏదో పెట్టి పేరు పెట్టి, ఆ వర్డ్స్ కూడా వాళ్ళకై మనకి, ఆ పేరు పెట్టి వచ్చిన వాళ్ళకి ఒక 20 మందిని ఆస్కార్ లెవెల్ యాక్టర్లను పట్టుకొచ్చి తీసుకుపోయి వీళ్ళని బురుడి కొట్టిస్తారు. ఆ మత్తులో జనాలు నమ్ముతుర్రు. నమ్మినప్పుడు ఏమవుతుంది? మత మార్పిడిలు జరుగుతాయి, దొంగ మత మార్పిడి.